జై గోమాత. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనుకుంటా 75 ఏళ్ళ సంది వస్తున్నాం. ఈరోజు 2014 నుండి భారతీయ జనతా పార్టీ వచ్చిన కానుండి ఆయన ఏం చేస్తుండు? ఒకటే చేస్తుండు. ఎవరు మోసం చేసిండు అన్నది ప్రజల ముందు పెడుతుండు. ఈ మోసం ఎన్ని రోజులు పనిచేయది అని ఒకటే అంటుండు. మనకి ఏదో తెలివి ఉందని మన దీనిలో డబ్బులు పెట్టి 50 లక్షలు పెట్టి 5,000 కోట్లు 10,000 కోట్లు తీసుకుపోయేది ఉన్నది. అది మోసం. ఏంటంటే మోసం ఎప్పటికీ పనిచేయదు. మీద భగవంతుడున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. వాని టైం అయిపోగానే చింపేస్తాడు కాయం. అది వీళ్ళు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టుకొని తొలగించుకొని మనకు కులం లేదు, గోత్రం లేదు, వంద దేశం కాదు. వాడు తీసుకుపోయి ఇక్కడ వేసి ఇక్కడ వండుకుంటా విదేశాలకు డబ్బు పంపించుకుంటా మన హిందువుల సొమ్ము, హిందువుల మీద అది చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం మీద ట్యాక్స్ తీసుకొని వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు ఎంత మోసం చేసింది అన్నది ముందట పెడతా ఉన్నాడు. మోడీ గారు ఏం చేస్తుందంటే, ఇగో అయ్యా, ఇగో ఈయనకి ఇది జవహర్లాల్కి ఇట్లా చేసిండు, గాంధీకి ఇట్లా చేసిండు, సో అది ఇందిరాగాంధీ ఇది చేసింది, వాళ్ళని అలా చూసుకోండి. చిక్కులను ఎంతమంది చంపాడు? చిక్కులు హిందువులే కదా, వాళ్ళు ఎంతమంది చంపాడు చూడండి. నిన్న వాడు బొట్టు లేకుంటే వాడు ముస్లిం అనుకొని నవాజ్ చదవమన్నాడు. వాళ్ళకి ఇచ్చాను కదా, వాళ్ళకు ముస్లిం వాడు రాదు కదా, వాళ్ళకు అది పాయింట్ ఇచ్చి చూసిండు, సున్నతి లేదు అని చంపేసాడు. అంటే క్రిస్టియన్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ మన అమెరికాకు ఆల్రెడీ రిపోర్ట్ వేయండి, మీ క్రిస్టియన్లో కూడా ఇట్లా కాల్చి చంపుతున్నారని అది ట్రంప్ ముందర పెట్టింది. ఆడుకుంటాడా? ఆడు మునిపే పిచ్చి కోతి, చెట్టు మీద ఎక్కి దునుకుడు కోతి అది మనది ట్రంప్. ఇడిచిపెట్టాడు. ఆడు ఎట్లా ఇడిచిపెడతాడు? మోడీ తీసుకోవా నువ్వు, అదేంత చూడు, నీకు చేత కాకపోతే నా సైన్యాన్ని పంపిస్తా, అక్కడ నా జెట్ ఫైటర్లు నుండి వాళ్ళని కూడా తీసేస్తా. అలా పాకిస్తాన్లో వీళ్ళ ఫైటర్స్ ఉంటారు, జెట్ ఫైటర్స్, జెట్ వాళ్ళ ఆ మునగొడకు ఏమవుతుంది? ఆ గొడ్డం కోసుకొని మాస్క్ తిని వాడిని తిని వీని తిని వాడిని మోసం చేసుడు, వీడిని మోసం చేసుడు, ఆ హిందువుల గుళ్ళు కూడా కొట్టుడు, హిందువులను చంపుడు, ఇదే పని వాళ్ళకు. తెలివి నాలెడ్జ్ ఉండే కదా వాళ్ళకు. అందుకే వాళ్ళ ఫైటర్లో కూడా మీరు ఫైట్ చేయొద్దని ఆయన చెప్తేనే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అమెరికా. అమెరికా వెళ్ళిపోతే వాడిగా బండి నడిపిస్తున్నాడు. ఎట్లా? ఇప్పుడు శ్రీకృష్ణుడు రథసార చేసాడు, వీణ్ణి ఇవన్నీ అని కూడా వీడు తప్పించుకుంటా. అప్పుడు రథసార లేకుండా వీడు ఏడో చేస్తాడు, చుట్టుముడు చంపేస్తాడు. అందుకే ఇప్పుడు వీళ్ళ భార్యలను పిల్లలందరినీ విదేశాల నుంచి వెళ్ళి విదేశాలు పంపిస్తా ఉన్నారు. ఆర్మీ చీఫ్ వాడు, ఆడున్న ధనవంతులందరి విదేశాలు పోతున్నారు. ఆడ బతికన్నా రావచ్చురా బాబు అని. ఇక అందరు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరికీ ఆన్లైన్లో ఉంటుంది డబ్బంతా, గూగుల్లో డబ్బులు బ్యాంకులలో ఉంటుంది. అది మొత్తం కాలిపోయినా కూడా వాడి డబ్బు అని బ్యాంకులలో ఉంటుంది. అట్లా వీడు పాపం పాకిస్తాన్లో చచ్చిపోతా ఉంటుంది. దిక్కు అన్నం లేకుండా, రొట్టె లేకుండా, మన అది దాన్ని ఏమంటారు గోధుమలు లేకుండా చచ్చిపోతా ఉంటే వీళ్ళు మన భారతదేశంలో వీళ్ళ ముడ్డి గోపితే వాడు ఊరుకుంటాడా? మోడీ ఊరుకుంటాడా? తాట తీస్తాడు. అది మన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏంది, యోగి దాకా పోయింది. యోగి ఏంది ఆయన తెలుసు కదా ఇప్పటికే. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నాం బెల్లా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు అయితే వడిపెడతాడు, మెల్లగా పెడుతాడు ఇట్లా బట్టను, ఇట్లా బట్టను వడిపెడతాడు మొత్తానికి. 2 సార్లు వడిపెడితే బట్టి చినిగిపోతుంది. అట్లా చేస్తాడు యోగి వస్తే. అసలు ఏమనుకుంటారు ఏం కథను? యోగి ఎంత కూడా ఉంటాడు వాడు, బయట కుతలు కూతాడు వాడు. వాడి చెప్పులు ఉండే, కాళ్ళకు చెప్పులు ఉండే, నోట్లో పానేసుకొని ఊచుకుంటా మోడెంత బోడెంత అని వాడవాడంటాడు. వీడు యోగి ఎంత వాడంటాడు. అసలు వీళ్ళు తాట తీస్తాడు. వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళని మెదడు అసలు నీళ్ళు బంద్ చేసారు, అది బంద్ చేసారు. ఇప్పుడు అది జీవితంలో భారతదేశంతో ఇబ్బడి పెట్టుకోవద్దురా అని ఇతర దేశాలందరికీ రెచ్చిపోయేటాడు చేస్తాడు. ప్రతి ఒక్కరి దేశాలు మా ఆర్మీ చెత్త ఎందుకు చూపెడతారు. శాబా సినిమాలో మొత్తం జై జై అనుకుని తిరుగుతూ ఉన్నారు. ఛత్రపతి శివాజీ జిందాబాద్ అనుకుని తిరుగుతూ ఉన్నారు. అంటే చూడండి, కాలు దువ్వుతురు మనోళ్ళు. చచ్చిపోయిన మధ్య కానీ మీ సంగతి చూద్దామని తిరుగుతూ ఉన్నారు. అది మన భారతదేశంలో ఉన్న హిందువుల పవర్ ఏందో చూపెడతారు, భారతదేశం విలువ ఏందో చూపెడతారు. భారతదేశం పవర్ ఏం చేస్తుంది, భారతదేశం మీదకి ఎవరు రావద్దు, దండయాత్రల కింద మానుకోవాలి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఉన్నప్పుడు ఎట్లా భయపడ్డారో ఇప్పుడు పక్కపొంటి దేశాలు ఉచ్చాలు పోసుకుంటా ఉన్నాయి. అది చూడండి మీరు ఏం జరుగుతుందో. ఇంకా మనం చూస్తూ ఉండాలి.
భారతదేశంలో ఇప్పుడు ముస్లింలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అవసరం అంటే మేము ముందర నుండి మేము ఫైట్ చేస్తామన్న కాడికి వచ్చారు ఇప్పుడు. అంటే ఏందో అనుకున్నారు వీళ్ళు, అనుకొని వచ్చి వాడిని తీసి చంపితే ఇవ్వకూడరా వీళ్ళు? అది జరుగుతుంది. ఇప్పుడు ఈ 4-5 రోజులలో 2-3 తారీఖులో అయిపోతుంది వీళ్ళ పని ఏదో ఒకటి. అది చూడండి మీరు. జై గోమాత, జై శ్రీరామ్, జై హనుమాన్.